అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 16. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఎఫెసీ 3:9. ఒక భర్త వ్యాపారము నిమిత్తం దూర ప్రాంతమునకు వెళ్ళినప్పుడు సాధారణముగా అతడు తన భార్యను గురించి తలంచుచు ఆమెకు ఏదైనాను చక్కనిది తెచ్చుటకు ప్రయత్నించును. ఆమె ఇంతకు మునుపు ఎన్నడూనూ నాకు ఇటువంటిది లేదు అని చెప్పునట్లు అతడు అందమైనది తెచ్చుటకు ఒక దుకాణము నుండి మరొక దుకాణమునకు వెళ్ళును. మన యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడనగా, మనం అడుగుదానికంటే అత్యధికముగా మరియు మనమెన్నడూనూ ఆయనను అడగని వాటిని ఎంతో తరచుగా మనకిచ్చును. ఇది నా స్వంత అనుభవంగా ఉన్నది. మనము అసమానమైన ఆయన ప్రేమకు, దయకు పాత్రులమైతిమి. ఇట్టి విధానములో మనము ఆయన వధువుగానైతిమి. ప్రకటన గ్రంథము 21:4లో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చదువుదుము. దాదాపు ప్రతి భార్యకు ఎలాగున్న ఏడవవలనో తెలియను, మరియు ఆమె కన్నీటిని తుడుచుట భర్త యొక్క ఆధిక్యతగా ఉన్నది. ప్రభువు మనకిచ్చు ప్రేమ, ఆదరణ ఏ భర్త ఇచ్చుదానికంటే కూడా శ్రేష్టమైనది. ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరియు మన హృదయములలో ఉన్న ప్రతి గాయమును కట్టును. ఆయన, నా ప్రియమైన బిడ్డ, నీవు కార్చిన ప్రతి కన్నీటి బిందువును నేను తుడిచివేసి ఉన్నాను. నీ కష్టములు, శ్రమలన్నిటినీ నేను ఎరుగుదును. ఇప్పుడు నిన్ను ఆదరించనిమ్ము అనును. ప్రేమగల ఆయన మాటలు మన గతమునంతటినీ మర్చిపోవునట్లుగా చేయును. ఇట్టి విధానంలో కూడా ఆయన మన పెళ్లి కుమారుడు, మరియు మనము ఆయన పెళ్లి కుమార్తెగా ఉన్నాము. పంజాబ్లో పెళ్లి కుమార్తె తన పాత వస్త్రములను ఏమాత్రము ధరించకూడదను ఆచారం కలదు. ఆమె వివాహమైన పిమ్మట కేవలం తన భర్త ఇచ్చిన వస్త్రములనే ధరించవలెను. ప్రభువు కూడా మన అందవిహీనతనంతటినీ కప్పవలనని కోరుచున్నాడు. ఆయన తన స్వంత సుగుణములను, తన స్వంత మహిమను మనకివ్వగోరుచున్నాడు. మనలో అన్నిటినీ నూతనముగా చేయవలనని ఆయన కోరుచున్నాడు. అట్టి ప్రేమ ఎంతో అద్భుతం. ఆయనతో మనము సంపూర్ణముగా ఒకటిగా ఉండవలనని, మరియు ఎంత మాత్రమును ఆయనకు వేరుగా ఉండకూడదని కోరుచున్నాడు. మనము ఆయన పెళ్లి కుమార్తెగా ఉండవలనని కోరుచున్నాడు. అట్టి అద్భుత ప్రేమను ఏమాత్రమును తృణీకరించకము, దాన్ని పొందుము, మరియు తరువాత నీ సంతోషము ఎంత గొప్పదగునో చూడుము. అప్పుడు నీవు ఆయన పెళ్లి కుమార్తెగా పిలువబడు యోగ్యతను పొందుదువు. ప్రైజ్ ద లార్డ్.